3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పోరి పిల్లలు సమ్మక్క గజ్జననుకో సమ్మక్క గద్దెలైతే అక్కడలాగా మొక్కుతో పసుపు కేసి మొక్కు అంటానవా మరి ఉదిబత్తి లేడ ముట్టియాల పక్కున్న కడ కూస్తా లేకపోతే అట్టిపండు తెస్తా అట్టిపండు తెస్తావు దానికి వస్తా ఇక అట్టిపండు తెస్తాం పైసలు నాగరణి దగ్గర అట్టిపండు లేకపోతే పక్కున్న కన్నా కూస్తా అంతేనా ఎవరి పాత్ర వచ్చినప్పుడు వాళ్ళు గప్పుటువంటి వాద్యమనగా ముగ్గురక్క ఎల్లెల్ల కలిసి రాను 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 అడవిలకెళ్ళి వచ్చారు దిశపతి మహారాజు అదే బాధపండి వస్తున్నాడా దిశపతి వచ్చే రాజు దిశపతి మహారాజును చూసిండ్రు. ఓ మరి నువ్వెవరు ప్రేమిస్తానవే నువ్వెవరు ప్రేమిస్తాను నేను ప్రేమిస్తాను ఎవరు ప్రేమిస్తాను అంటే నాకు నచ్చిన ప్రేమిస్తాను పేరు చెప్పరా అని పేరు చెప్పరా నువ్వెవరైనా ప్రేమిస్తాను ఓ నేను ప్రేమిస్తాను తెలుసా ఓ మరి నేను ప్రేమిస్తానని లవ్ చేస్తానే నువ్వు చేస్తావు నువ్వు ప్రేమిస్తానా నేను ప్రేమిస్తానా ఏ మక్క పేరు అట్లనా నీ మక్కపేట కాలిపోయి మక్కపేట నూటి పోయింది కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాను తెలుసా ఒక అబ్బాయిని లవ్ చేస్తానా ఆయనకు లవ్ ఉన్నది నాకు ఒక్క ఉన్నది ఊరికేనే లవ్ తయారైతుంది గట్లా కొవ్వు లేకుంటే లవ్ ఎక్క తయారైతుంది ఆయన నేను మర్చలేను నాకు కళలు వస్తాడు కవి కలం మరిచినా నెమలి నాట్యం మరిచినా కోయిల గానం మరిచినా ఒగ్గొల్లు కథ మరిచినా ఆయన నేను మర్చలేను అంతేనా కథ మరిచినా కానీ కథ లేకున్నా కానీ వాళ్ళ ఇంటికి పోతుంది ఇలా చెప్పుంటా నేను పోతా చెల్లే నేను ప్రేమిస్తాను నువ్వు ప్రేమిస్తానవా నేను లవ్ చేస్తానే నువ్వు లవ్ చేసిన పేరు చెప్పరాదు నువ్వు చెప్పు మొదలు నేనా చెల్లే ఓ ఇగో నేను 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 దేశపతి రాజుని ఇష్టపడతాను దాని చెప్పుంటా
ఏమి నచ్చింది నీకు? దేశభద్ర ఏమి నచ్చిందంటవా? ఓ ఆయన పెన్ను లేకుంటే పెన్ను ఇస్తాడు, చదువు రాకుంటే చదువు నేర్పుతాడు. ఆయన అంటే నాకు మస్తు లైక్ తెలుసా, బుక్ లేకుంటే బుక్ ఇస్తాడు. ఆయన అంటే నాకు చాలా తప్పుపోయినా నాకు చెప్తాడు. నాకు ఆయన అంటే ఇష్టం చెల్లె, నేను ఆయన లవ్ చేస్తాను. చూసుకోరా ఇంకా చూసుకుంటే నేను ఇంకెందుకే నాకు నచ్చిన చూసుకున్నా. మరి నీకేమో నచ్చారు చెప్పే. నాకు కూడా దేశపతి రాజు అంటే బస్ ఇష్టం. నీకు దేశపతి రాజు ఆయన ఇష్టం ఉన్నది, నాకు ఉన్నది. ఆయన చూపెట్టిన ఏంటి దేవాలయం గుణం 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 నా చూసిండు అంటా. నా గుణం నీ గుణం చూసిండా? గుణం చూసిండు. నీ గుణం అడవుల సంపద చూపిరాదు. ఆయనకు మునుపట్లెక్కలు ఎత్తలేదు. కాళ్ళు రెక్కలు ఎత్తరు. బండి తొక్కి తొక్కి దగ్గర పడ్డాడు. ఆటో సంపద దగ్గర పడ్డా. లాగు లీక్ అయినాయి. తోలే లాగు లీక్ అయినాయి. నీకు దేశపతి రాదండి. ఆయన ఇష్టం దో అన్నప్పుడు చరిత్ర వినగుట్టాలి, ప్రేమ అన్నప్పుడు గుండెలో కుట్టాలి. అంతే చెల్లె. మరి మనకి ఇష్టం అయితే మరి మనం అంటే దేశపతి రాజుకి ఇష్టం ఉండదా? ఉండాలి ఉండాలి ఉండాలి. ఆయన నేను లవ్ చేసిన బెండకాయ దొండకాయ, నువ్వే నాకు బిండకాయ అన్న. అంతేనా? అబ్బో రాజమ్ముడు అన్ని రకాలుగా ఆయన లవ్ చేస్తుందట. మనం కొంచెం చూస్తున్నట్టు మరి మన ముగ్గురు ఇష్టపడతారు. మరి ఆయనకి ఎవరు నచ్చిండో మనకి ఎట్లా తెలియని ఆయన దగ్గరికి పోయి అడుగుతానే తెలుస్తుంది. అంతేనా? అంతే. అప్పుడు చూడు 7 రక్క వెళ్ళాను. దేశపతి రాజు వస్తా అంటే వచ్చే దేశపతి రాజుని కళ్ళ చూసానమ్మా. దేశపతి రాజుకు భుజం వాడు వాడాలి రామ 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 రాజు దేశపతి మహారాజుకు వాళ్ళకు ఈయన ఇష్టం ఉన్నది. వాళ్ళకి ఏమెరకరమ్మా. వీళ్ళకి ఏం తక్కువ ఉన్నదో ఏదన్నా తక్కువ వాటది అడుగుతారు కావచ్చు. అక్క నేను కోట్ల తిరుపతి అమ్మను రాజు అయితే అత్త అంటే ఇప్పుడు రాజుకు నేను ఎదురుంగ పోయి భుజానికి భుజం తలిగి చూద్దైన గుణం తెలుసుకున్నదాన్ని కావాలి. నువ్వు పోతావా నేను అన్న ఇది పోతుందా? నేనే పోతా. నువ్వే పోతావా? అవునమ్మా. పోవే మరి పో. తెల్లని మల్లెలలోనా జబతి పువ్వులలోనా గుద్దనే గుద్దనే అవన్నీ నువ్వు కూర్చున్నాడు చూడలేవాడు.
ఇవి ఎట్లా పడబడ్డా కూసున్నోడు ఎందుకు లేవర్రా? ఎందుకు లేవడంటే వాడు దొడ్డి వేటాడు కూసున్నోడు లేవడంటే అదే బిత్తిరి బిత్తిరి ఉండేది ఆయన ఆడోళ్ళు అత్తనో లేస్తాడు ఏమైనా అత్తాలని పిచ్చిలే రాసండి. ఇదే పిచ్చి పిచ్చి ఉండే అవ పిచ్చి ఆ పిచ్చి ఇల్లంతా పిచ్చి ఉన్నట్టుంది ఉన్నట్టున్నది. అది పిచ్చి ఏమన్నా ఏమైతుంది నీ అవ సుక్కుంట పోతున్నా అని వాడు అట్లే కూర్చుంటాడు బాగా నీకేమైనా ఎరికేనా అనే ఆడళ్ళక ముగ్గే రావాలి మొగోళ్ళక పెగ్గే రావాలి ఏయ్, సీసలు అయినోడు పెద్దోడైనా సీసలు అమ్ముకున్నాడు పెద్దోడైనా కాలే కాలే సీసలు అమ్ముకున్నాడు పెద్దోడైండు ఒక్కొక్క సీసా బత్తడి చేస్తాడు బత్తడి బత్తడి పుట్టడి చేస్తాడు పుట్టడి పుట్టడి లారీ చేస్తాడు లోడు కొడతాడు వాడు పోసినోడు తాగి 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 నా లెక్క కట్టి పుల్లు అవుతాయి ధర తక్కువ అంత అవుతుంది దంచుకొని పోతుంది సరే అవునండా? రాజుకు భుజానికి భుజం తగిలిస్తున్నాడు ఒక గుడి ఇట్లా ఇది గుడ్డిగా తగిలినట్టున్నది శాబాంతి పువ్వుల వాన తెల్ల మరలు అనుకుంటా ఓ జిల్లా అంచే రాజుకు భుజానికి భుజం తగిలిస్తే అయినా నువ్వు తలిగించినవానే అయినా నాకు తాకిండు నీకు ఒక్కదానికి తాకినోడు కాక నాకు కూడా తాకిండు నాకు తాకిండు చెల్లె అబ్బో నీ బాంచరే నాది లేస్తలేదే అబ్బో ఇగో జబ్బ జబ్బ పాడైపోయింది మీ ఇద్దరు చూస్తే శివుడు శివుడు మైసలు తగ్గదు మాకేం తక్కువ ఉన్నది రా వాడుకావు మాకేం తక్కువ ఉన్నది నీకు ఎన్ని పెట్టినా వేస్ట్ అడిగారు కాదు రా తక్కువ ఉంటున్నావు పెట్టి రాదు ఎక్కువ ఉంటున్నావు తీసేపి రాదు అవసరం మీకు సామాన్లు తక్కువనే ఉన్నాయి వేషాలు తక్కువనే ఉన్నాయి అంతేరా వాడుకావు దాని పోరిని వచ్చే పొద్దు కన్నా వంకున్నది కానీ పోరి వంకున్నదా మండే మంట కన్నా వంకున్నది కానీ పోరి వంకున్నదా పోరికి వంకలేదు మాకు ఏ సెట్టు పెట్టే కాదు ఆ సెట్టు పెట్టే రాడా నాకు దొరకడం నాకు దొరకడం మొగడిగా నీకు గాలి చూపే డ్రైవర్ సంపద తప్ప ఇంకో ఎవరు దగ్గర ఓ తాడదెంపాగో నేను ఇటు చూస్తాయని అటు చూస్తాను నేను ఇటు చూస్తాయని అటు చూస్తాను అయితే నన్ను చూపెట్టపోయినావు మొత్తం చూపెట్టు పోతా అంటే గుణం గుణం చూపిస్తా గుణం చూపిస్తా కదా రాజీ చూపెట్టు అయ్యా ఓ రాజా మాకు భుజానికి భుజం తగ్గించినావు కాబట్టి మీరే తాకిర్రు మీ కార్లో చదివారా కళ్ళు ఎక్కెక్కినాయా మీ పెద్ద పెద్దలకు ఉండే అత్త కొరుకునాలు ఉంటాయా ఎట్ట మనిషి ఏ లెక్క మనిషి పెళ్లి సంసారం అంతా కొడితే నీ గర్విల్ల పెళ్లి సంసారం అంతా కొడితే నా గోశిలువ కాదు నా గోషులు వాళ్ళ కొడతా గోషలు పెట్టుకున్నారా పెట్టిన కాడికైనా పీట కోసి గుంజు గుంజు పెట్టబడితే కథలేనాడు పాయింట్లు వేయబడితే గుత్తనాట్ల పోతా అంటే పాయింట్లు వేసిన కాంచి ఎవరి పెన్నో తెలుస్తలేదు అలా చీర కోసి నా పిల్లమని ఏరుకుండు పాయింట్ వేసుకునే వరకు పెళ్ళి ఏర్పడదు ఎవరి పెన్ను ఏర్పడతలేదు మొన్న నా పెన్ను వేసుకొని పోయింది దాంతో పైన ఉండే పోతే ఎవరు ఏర్పడతలేదు ఎవరు ఏర్పడతలేదు అని ఏర్పడతలేరా ఎందుకు ఏర్పడతలేదు పాయింట్లు 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 వేసిండు కింద దాకా పాదాల దాకా ప్యాంట్లు ఈ చేతుల దాకా అంగీలు అంగీలు అయితే ఏర్పడతలేదని ఏం చేసినా ముట్టికి పలక వచ్చిన ఇక శిలాత అని వచ్చిన శ్రీలాత శీలాత పేరు రాస్తున్నావా మనుషుల నంబర్ వాడు కావట మందిరం ఇచ్చినట్టు నీసంటాడు వాడు కావు మరి కాదా అయ్యా ఎంత మనుషు ఏ లెక్క మనిషి ఆడలు కనడలేదు నాకు తాకినవు నేనంటే నీకు ఇష్టమేనా నేను తాకలని దాకలే మీరే తాకిరు కానీ నేను దాకలే సరే నేనంటే నీకు ఇష్టమేనా సరే మేమేమి నీకు తాకినామని చెప్పి అంటారు కాబట్టి అయ్యా సరే మేమే ముగ్గురం అనుకో నీకు తాకినాం మరి ఏంది చెప్పు నీకేం కావాలి చెప్పు ఏందంటే నాకేందని మిమ్మల్ని అడిగేది నాకేందని మిమ్మల్ని ఏమన్నా అడిగితే నాకు చెప్పాలి మీరు నువ్వు మమ్మల్ని ఏందని నువ్వు అడగలే కానీ నేనే నిన్ను అడుగుతానా ఇగో నేను ఒక్క మాట అడుగుతానా ఐ లవ్ యూ ఎవరు ఇంట్లో అయిలే ఎవరు డోర్ కొట్టోడు కావచ్చు ఇగో మల్లె పువ్వు ఇస్తున్నా ఐ లవ్ యూ ఓహో ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంటే నిన్ను నేను ప్రేమిస్తాను అన్నట్టు ప్రేమిస్తానవా నన్న నాకు తెలవకుండా ఎట్లా ప్రేమిస్తాను
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇదేం పువ్వు? ఇది మాందార పువ్వా? మాందార పువ్వు ఇస్తే ప్రేమ మాసిపోతుందండి. శాబంతి పువ్వా? శాబంతి పువ్వు ఇస్తే ప్రేమ చచ్చిపోతుందండి. గులాబ్ పువ్వా? గులాబ్ పువ్వు ఇస్తే ప్రేమ గుడ్డిలో పడుతుందండి. గులాబ్ పువ్వు ఇస్తే గుడ్డి ప్రేమ అవుతుంది. ఆ, మరి మల్లె పువ్వా? మల్లె పువ్వు కాదు. అంతేనా? కాదు, అది కూడా కాదు. ఇది పిచ్చి పువ్వు అయ్యా, పిచ్చి పువ్వు. ఓహో, పిచ్చి పువ్వా? ఆ, అంటే లబ్బర్ చెట్ల ఉండే పువ్వు. పాల సముద్రం పువ్వు, పాల సముద్రం పువ్వు. దొడ్డి వెనకాడ తెచ్చిన. ఈ సిటీలో నీకు దొడ్డి కొంచెం ఆయేడ దొరికింది. ఏమి ఈ పిచ్చి పువ్వు ఇచ్చుకుంటారు ఎక్కడన్నా మల్లె పువ్వు, చామంతి పువ్వు, గులాబ్ పువ్వు ఇచ్చుకుంటారు అంటున్నావు. ఈ పిచ్చి పువ్వు ఇత్తనే మన ప్రేమ సచ్చదాకా పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. ఏది పిచ్చి పువ్వు ఇస్తేనే ప్రేమ పిచ్చి పిచ్చిగా వస్తుంది. పూజ కోసం పువ్వు, పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు, ఒక్కసారి నవ్వు. నవ్వుల పుట్టుకొచ్చింది మన లవ్వు, లవ్వుల పుట్టుకొచ్చింది మన లవ్వు. దా నవ్వు. ఓ రాజా, ఎందుకు అంటే మన అందరం ఒక్కటే బల్లెలా చదువుకుంటాను. మీకేదైనా అవసరం పడితే నీకు కానీ ఆ పిల్లకి కానీ ఏది అవసరం పడే కానీ కావాలన్నది ఇస్తానా. మీరు అందుకే వస్తారు కాదని అడుగుతాను కానీ నేను అనుకున్నా. లేదు లేదు, నీది ఉన్నది మొత్తం మాకే ఇచ్చి అప్పుడు ఎన్ను నీ ఇంకా అయిపోయేదాకా మేము రాసుకుంటుంది. అరే రాసుకుంటారు కానీ పుణ్యకరం అవుతుందా కానీ మీరు ఏది అడుగుతారో అనుకున్నా. కానీ ఈ ప్రేమ ముచ్చట అడుగుతారని నాకు తెలియదు. అబ్బా నన్ను చేసుకోరాదు. ఓ పిల్లగా, ఓ పిల్లగా. దా దా దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి నోట్లు ఉత్సవం. నోటు నోటు ఉంచు. మరి ముగ్గురు ఆడవాళ్ళు నన్ను చేసుకోమంటారు. వాళ్ళిద్దరిని ఎవరు చేసుకోకు, నన్ను చేసుకో. ముదుగాలు పెళ్లి లేదు, నన్ను చేసుకో. నిన్ను చేసుకోవాలా? మరి సరే, నిన్నైతే నిన్నే చేసుకుంటా. మరి నువ్వు నిన్ను చేసుకుంటా కానీ నన్ను ఎట్లా చేస్తావు? మరి నాకైతే ఏం పని చేయరా సుమా? నిన్ను ఎట్లా చేస్తావు అంటే నేను మేరళ్ళ పిల్లని కాబట్టి నువ్వు 3 మీటర్ల బట్ట తీసుకొచ్చి నాకు ఇస్తే నేను 36 అంగీలు కుట్టిస్తా నీకు. 3 మీటర్ల బట్ట తీసుకొచ్చి ఇస్తే 36 అంగీలు కుడతావు. 36 అంగీలు కుట్టిన చేస్తా. 36 అంగిలు కుట్టిస్తుంది. ఆఖరికి మళ్ళీ నీకు డ్రైవర్ సుత కుట్టిస్తా. నీకు అదో ముక్క ఇదో ముక్క ఎదురేసి మళ్ళీ ఇంకొక డైర్ సాంగ్ కుట్టిస్తా. ఎక్స్ట్రా డైర్ సాంగ్ కుడతా. కుట్టలేవు అంటానా? కుడతా కుట్టలేవు అంటానా? కుడతా అంటా అన్న. అది అంగీలే కుట్టలేవు అంటే అంగీలు కాదు, అంగీలు వాంగా డైర్ సాంగ్ కుట్టిస్తా నీకు కిందికి. అట్టనా? కుట్టి నిన్ను చేస్తా నేను. అట్లా ఆ విధంగా చేస్తావు. ఆ విధంగా చేస్తానయ్యా. 3 మీటర్ల బట్టకే 36 అంగీలు కుడతావు. 36 అంగీలు కుడతా నీకు. లాగు సాంగ్ కుడతా కిందికి డ్రైవర్. అంతేనట? అట్లయితే చేసుకుంటా. ముక్కలు ఉంటే ముట్టి మంది సెట్టి కుడుతుందట నీకు. అంతే. అదో ముక్క మిగిలిచ్చి నీ ముడ్డి మందం షెడ్డి కుడతా. నిన్ను నేను తాస్తానయ్యా. అయ్యా అది ఏంటిది? 3 మీటర్ల బట్టను 36 అంగీలు కుడతాను ఉన్నది. అయ్యా అది కుడతానన్నది కదా, నువ్వు ఎట్లా చేస్తావే? నేనా? అది 36 అంగీలు కుడుతుంది కదా. 3 మీటర్ల బట్టను 36 అంగీలు కుడుతుంది కదా. ఆ 36 అంగీలకు నేను 3 తులాల పూసలు నేను సందు పోకుండా 36 అంగీలకు పోతానయ్యా. ఆ 36 అంగీలకు పోత పోయంగా పోయో నీ వల్ల కాదు. 3 తులాల పూసలు ఎక్కడ? 36 అంగీలకు పోత అయితే 3 తులాల పూసలు ఎక్కడ? 36 అంగీలకు పోతలు ఎక్కడ అని చెప్పంటావు? అయ్యా తప్పకుండా పోతానయ్యా. 36 అంగీలకు పోతలు పోయంగా అల్లదొక్కటి మిగిలిచ్చి ఇంకా నీ లోపడేసుకున్న డ్రైవర్ కూడా పోతానయ్యా. లోపడేసుకున్న డైరీ కూడా పోతావా? లోపల పోసుకుంటే ఎవరు చూస్తాడే అమ్మా? ఇట్లా జాకెట్ వేసుకుంటే మీద పోతాలంటే వాళ్ళకి ఎనగానే కనబడతాయి. బాడీ పోసుకుంటే కనబడతాయి వాళ్ళకి. కనబడేది అయ్యా స్నానం చేసినప్పుడు కనబడతాయి మాగా. స్నానం చేసినట్టు ఎట్లా కనబడతాయి? నీకు నువ్వు చూసుకోవా? తప్పకుండా పోతా. 36 అంగిలకు 3 తులాల పూసలు నీకు సందువోగు లేకుండా పోతా.
ఆ పోత వయ్యంగా మిగిలిచ్చి నీ డ్రైవర్ కూడా మొత్తం తప్పకుండా నన్ను పెళ్లి చేసుకోవయ్యా. మీరు నన్ను రాత్రని నాకు ఎట్లేక మా నాయన దగ్గర మిమ్మల్ని తీసుకుపోతా కాడ మీకు మిషని పెట్టిస్తానే పిల్లు సారోళ్ళ పిల్ల కత్తిరియాలి, మేరోళ్ళ పిల్ల కుట్టాలి, మరి కోట్ల పిల్ల పూతలు పోయాలి. అట్లయితే మిమ్మల్ని ముగ్గురిని పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకుంటా. కూరగాయలు కమ్ముకుంటే అక్కడ బట్టల షాపు ఉండదు బొమ్మలు గుర్రగాల కొట్టుకొచ్చిన గుర్రగాల కొట్టుకొచ్చిన మీ అబద్ధాలు ఒక్కదాంతో అవుతలేదు ఈ ముగ్గురు ఎట్లా కోడలరా ఎవరిని కోరడా ఏంద్ర లెక్క పెట్టి కొట్టుకొచ్చినావు సాగుతావురా సాగుతావురా ఏం చాలండి వాళ్ళ సాగతున్నారు నన్ను ఏంది నేను చాలండి వాళ్ళ సాగతున్నారు ఎట్లా చేస్తారా 3 మీటర్ల బట్ట తెచ్చిస్తే ఒక సాల పొల్ల 66 అంగిలు కత్తిరిస్తుందట. అవి 66 అంగిలు కత్తిరిస్తే 66 అంగిలు కుడుతుందట. 36 అంగిలు కుడతా 3 మీటర్ల బట్ట ఎత్తే 36 అంగిలు కుడతా ఇంకా అదో ముక్క ఏదో ముక్క కలిపి నీ కొడుకు లాగు సొంగుడు అది 36 అంగీలు కుడితే 3 తులాల పూస 36 అంగీలకు సందువోగు లేకుండా నేను పోతబోతానయ్యా. అయ్యా 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 మొన్న వీళ్ళు బగ్గదా ఈ కరుపాన్ని పక్కల ఉన్నారు కాదురా. అయ్యో బాగా ఎండ పెట్టి మేము కరుపారి పొక్క ఎండ ఎండ 40 సెంటిగ్రేడ్ ఎండ ఓ రాజా ఆ లల్లెకొడికి ఎవరు చూసి మమ్మల్ని అంటున్నా మనిషి మీరు మనిషి ఉండరా? ఒక్క మనిషి 7 మనుషులు ఉంటారట. ఆ ఎవరు చూసి మమ్మల్ని అంటాడు ఆ బాడక మేము ఆడల కల్లా ఎవరు బాడక మిషన్ పెడతా చేస్తారా వీళ్ళు అయిన పని చేస్తారా చేత్తనే చేసుకుంటున్నా ఆయన. అయ్యా 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 అయ్యో నీ కర్మ పాడువాడి కర్మ తక్కువ కురువానెంబడి పోతే కూటంది గుంటలు పడ్డట్టు అయింది నీ బతుకు. ఈ ముగ్గురు ఎట్లా చేస్తావురా వీళ్ళేం చేస్తారా? అయ్యో హరిగోస కాదురా వీళ్ళు. అయ్యో వేసుకుంటే హరిగోస హరిగోస వాళ్ళనే రాస్తాను నానే ముగ్గురు కూలి అయినా కానీ మనిషి 200 ఇచ్చిన 600 ఇస్తాను. వారి ఆడదాని రెక్కల కట్ట కష్టపడతావురా. అయ్యో అయ్యో వీళ్ళకు ఆకిలే ఉడవరాదు కాదురా దానికి అయితే ఇంకా దొడ్డే ఉడవరాదు. అయ్యో మావా నీ అమ్మ మావంటారా నీ అమ్మ కూర్చొని అనుకొని చంపుతా అన్ని రకాల పని చేస్తాం మావా అప్పుడప్పుడు ఆసరైతే మావా ఇది దొడ్డి పోతుంది లోట మనిషి వస్తుంది అవతలికి ఉత్తలి పోతుంది కొంకల మీద ఇంత కాళ్ళ మీద చక్కగా దేవింట్లకి పోతుంది సచ్చిన కాడి పోతుంది వాళ్ళ మీద పడి ఏడుతుంది చక్కగా దేవింట్లకి పోతుంది. ఇది మాడికా తక్కువ పెట్టింది ఆ నెల ఈ నెల తొక్కు పడవనా అంత పూజ వచ్చింది. పూజొచ్చిందంటే పక్కన ఆగిపోయా దాంట్లో చేయబెడుతుంది ఈ అవ్వ మా అనిపిస్తావు లంచమడా మావా బగలాయి దాంట్లో చేయబెడుతూ ఉన్న తొక్క అంత కొడిగేస్తే అవన్నీ ఆ గంజపాడు అడగపోయాను నీ గంజపాడు తాగట్టు మాత్రం ఉంచబోతుంది. ఎందుకు అంటే ఇగో మీ తండ్రి మాట పట్టుకోకు అయ్యా తప్పకుండా ఒకవేళ కుడతనేమో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఇక మీరు కొట్టకుంటే కుడతనేమో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే ఒకవేళ కుట్రే అనుకో మీ పానం ఇస్తా. నేను ఒప్పుకుంటారు అంటే కుట్టకుంటే మా పానం తీసిన పర్వాలేదన్నాడు. అది చూసిన బట్ట తీసుకొస్తా ఉన్నాడు. మన కత్తిరి కాడ మిషన్ పెడతా ఉన్నారమ్మా.
ఆడతలేదు కాదన్నా ఆయన గిట్లన్నా అదే వేస్తాడా ఆయన మూడైనా కాదే తీసిన పాడు వాడు ఎన్ని రోజులు అయితే దెంగెక్కినట్టు ఆయన వాడు ఏమంటాడు మరి 5 ఇల్లు ఆ కత్తిరిస్తా ఉన్నాడమ్మా మరి మిషన్ మీద వేసి ఎట్లా తిరిగేసి మర్రేసి ఎట్లా కుట్టినా అవి 3 అంగీలు అవుతానయి 3 అంగీలు అవుతానయి మరి ఇది 36 అంగీలు కుడతానని అని 3 అంగీలు అయినా మంచిగా నేను పోతలు పోతానా అని 3 అంగీలకు కోట్ల తిరుపతమ్మ పోతలు పోతాందే పోతలల్లా పోయబడ్డరా ఇది 36 అంగీలు కుడతానన్నది 36 అంగీలు నేను పోతలు పోతానన్నా ఇది 36 అంగీలు కుట్టలేదు 3 అంగీలు కుట్టింది ఈ 3 అంగీలకు నేను పోతలు పోతాని అవి ఎంత పోతలు పోసినా 3 అంగీలకు ఆ 3 తులాల పూసలు దాల్తలేవు రాజు కింద నేను ఓడిపోతాను అనుకుంటానే అబ్బా ఎంత తిరిగేసి మర్రేసి ఎంత పోత పోసినా 3 తులాల పూసలు మాత్రం 3 అంగీలకు కాలుతలేవు ఇక రాజు కింద నేను ఓడిపోయినట్టే అనుకుంటాంది ఆ ఆట వండుకో అట్లా తిరుపతమ్మ కత్తి కదా రాజముఖం చూస్తలేరు కుర్చీలు చూస్తే బట్టలు అంటే రాజముఖం చూస్తలేరు ఏమిటి మీరే చాలా చెప్తమ్మా తిరుపతమ్మ ఇయ్యల్ల కోట మీరు నా చెరుతుగా మాట్లాడి చెట్టు కాడి పెట్టి ఇసొంటోళ్ళని నమ్మించి ఎంతమంది మోసం చేస్తారు ఒకవేళ మిమ్మల్ని 3 నచ్చి పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని 3 అటువంటి మాత్రం ఏమి సచ్చేదాకదాదటు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చెప్తాను ఏమిరా కటికిలారా వీళ్ళు 3 ఉండకూడవి 3 ఈ పని ఎత్తును పెళ్లి చేసుకుంటదన్న ఒకవేళ మాత్రం అనగానే 3 వేయకుండా తలపండు ఇస్తానన్న నమ్మించి మోసం చేసినాడు రాదు మిమ్మల్ని పానం తీయమన్నాడా అని పేరు సాల సత్తమ్మ కోట్ల తిరుపతమ్మ రాజు దేశపతి మహారాజును మరి పెళ్లి చేసుకుంటాను అన్నారు రాజుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటే మరి నావిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు కదా మరి మీకు మరి మీరు ఏం పని చేస్తున్నారు అని అడిగాను అడిగితే సాలల్ల పిల్ల కత్తిరిస్తానన్నది మేరళ్ళ పిల్ల 36 అంగిలు కుడతా అన్నది
ఈ కోట్ల పిల్ల పోత పోతా అన్నది. ఈమె కత్తిరియలేదు, ఆమె గుట్టలేదు, ఆమె పోత పోయలేదు. రాజు వీళ్ళని పానం తీయమన్నాడు. అందుకే గురగొర గురగొర గుండుగా పోదాను. అయ్యా అయితే వాళ్ళ ముగ్గురిని ప్రాణం తీయమని మీ చేతిలో పెట్టి ఎల్లగొట్టినాడు. వాళ్ళని సంపాద్దు వాళ్ళ ప్రాణం ఎందుకు పోయాన్నయ్యా? వాళ్ళ ప్రాణం పోవద్దు. వాళ్ళు ముగ్గురు ఒకవేళ నాకంటే ముందు పుట్టిన పుడితేనో నాకు అక్కలైపోదురు. ఒకవేళ నేనే వెనక సిరి పుడితే నేను శిలనైపోదును. మరి నా అక్కయ్యలను ఎక్కువ వచ్చిర్రా, వాళ్ళు తక్కువ వచ్చిర్రా? వాళ్ళ ప్రాణం తీయకుర్రి అయ్యా. నాకు ఒక్క అక్కయ్యల లెక్కన కనబడతారు. వాళ్ళ ప్రాణం తీయకుర్రి ఆరి. ఆ రాజు ఆ మాట ఎట్లని వాళ్ళ ప్రాణం తీయమని చెప్పి వాళ్ళ తీసి మీ చేతులు పెట్టి ఎట్లా చెప్పిండు అయ్యా? వాళ్ళ ప్రాణం తీసేది లేదు. నన్ను ఆ రాజు పెళ్లి చేసుకుంటే ముట్టినా ముట్టకున్నా, అంటినా అంటకున్నా, తలిగినా తలగకున్నా నేను అటువంటి మరి ఒక్క కానుపులో నేను ముగ్గురు పిలగన్లగా అంటానయ్యా. కానీ వాళ్ళ ప్రాణం మాత్రం తీసేది లేదు. ఆ రాజుకు మూతి విన మిసం ఉంటే, ముడ్డి విన మొల్దారం ఉంటే, మొగోడు వీరుడు ధీరుడు సూర్యుడు అయితే నన్ను పెళ్లి చేసుకుంటే ఒక్కటే కానుపులా ఇద్దరు కొడుకుల ఒక్క బిడ్డని అంటానయ్యా. ముగ్గురు పిల్లల కానపులో ఒక్కళ్ళనే కంటారు, కానీ ఇద్దరు కానీ ఆవడాల కన్నా నూట్లో కోట్లకు ఎవరో ఒక్కరు. ఇద్దరే ఎక్కువ. ఇద్దరు ముగ్గురిని కంటానయ్యా. ముగ్గురిని కన్నా ఎవరు చూసినారా మీరు? ఊర్లే ఆవడాలు ఎత్తా 4 ఎత్తుంది 5 ఎత్తుంది. మరి ఇద్దరు అన్నోళ్ళ పిల్లలు కన్నోళ్ళ చూసిన కానీ ముగ్గురు కన్నోళ్ళ చూసిన అమెరికా వాళ్ళ ఆఫీసుల కొరకు అయ్యా. వాళ్ళ ప్రాణం మీరు దియకుర్రి. సరే నా ఇంటికి మర్రిపోయి ఈ నేను అన్నమాట ఆ రాజుతో చెప్పుర్రి. నన్ను పెళ్లి చేసుకుంటే ఒక్క కాలుపులో ముగ్గురు పిల్లగాళ్ళగా అంటున్నాడని చెప్పుర్రి. కానీ వాళ్ళ ప్రాణం మాత్రం తీయకుర్రి. ఇంటికి తీసుకుని పోర్రి అయ్యా. రాజు దగ్గర పోయి రాజుతో అని చెప్పి ఇక మా చెల్లి అయితే ఉన్నాయి కదా, ఒక్కటే కాలంలో ముగ్గురికి అంటారు. ఎవరైతే మీ రాజు మొగోడు అయితే మూతి మీద మిసం ఉంటే ముడ్డి మీద ముల్లారం మా ఈ చెల్లి నన్ను చేసుకోవాలి. ప్రాణం కాపాడింది, మా ప్రాణం కాపాడింది కాబట్టి ఈ చెల్లి నన్ను చేసుకోవాలి. మా రాజు దగ్గర పోదాంపా. రారపోర అంటే మీరు రాజు చెప్పాగానే మమ్మల్ని గుర్ర గుర్ర గుంజుకరావాడుతారు మా పానం తీస్తానా అని. ఇప్పుడు పోయి రాజుతో చెప్పి ఆ రాజుకున్న మా చెల్లి పెళ్లి చేయాలి, మా పానం కాపాడింది కాబట్టి యువదం పారి ఇక్కడైతే ఓడిపోయాను. పొలతోనికి వెళ్ళమనరా మీ రాజును. మీరు రాజుని మగవట్లోడా ఇప్పుడే చెప్తాను మీ రాజు సంగతి ఏందనుకుంటాను. ఆడవట్లోడా మగవట్లోడా ఆడవట్లుంటాయి మగవట్లుంటాయి నీకేమరిక? ఆడవట్లోడా అంటే ట్రైన్లలో పోతాడు బాయ్యా గట్లా. ఎక్కడ రైల్వే స్టేషన్ చూడు, ఎక్కడ ట్రైన్ డబ్బా ఒక్కలు ఉంటారు రా. ఇట్లా సప్పర్లు కొట్టుకుంటా పోతారు ఆడవట్లో అంటే. ఇట్లా అరే నువ్వు ట్రైనింగ్ ఎప్పుడు చిమ్మడవాడా రండమ్మ పిల్లలారా కట్టుకోళ్ళు అన్నారు. ఏమైంది కొడుక మళ్ళీ తీసుకొస్తాను వీళ్ళను మళ్ళీ తీసుకొస్తాను సంపాదన చెప్పిన కాదు బిడ్డ. తప్పు అని అన్నావు కానీ మరి పోగా శివారపల్లా బ్రాహ్మణ గురువు వారికి దేవలక్ష్మీదేవి ఆడోళ్ళ పానం ఎందుకు తీసుకుపోతారు అని నే అన్నాం. అంటే వీళ్ళ పానం తిత్తాం అని నే అన్నా. అంటే ఆ పిల్ల అంటది కదా, రాజు మొగోడు అయితే ముదిగిన మీస ఉంటే ముదిగిన మొల్దార ఉంటే నన్ను పెళ్లి చేసుకోమారు, వాళ్ళ చేసుకోకుండా నన్ను చేసుకోమారు. ఒక్క కానుపుల ముగ్గురు పిల్లడగంట ముట్టుకున్నా అంటుకోకుండా నన్ను తోటి ప్రేమించకుండా కానుపుల ముగ్గురిని అంటను అన్నది. వాళ్ళ పానం తీయకుంటాను అయితే ఆ పిల్లను పెళ్లి చేసుకోమన్నదే వాళ్ళు.
తిరుపతి మహారాజు కళ్ళ చూసిడు ఓ కొడుక మల్లయ్య తప్పకుండా పిల్లలు పెళ్లి చేసుకుంటా ముట్టినా ముట్టకున్నా పట్టినా పట్టకున్నా కానుపు లోపల ముగ్గురు పిల్లగల్ల కంటున్నది కాబట్టి